ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ఒక్క జిల్లాలో 10 సంఖ్యలో బంకులు వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. పెట్రోల్ కంటే డీజిల్ కొరత అధికంగా ఉంది. వాహనదారులు, రైతులు సహా అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత శుక్రవారం రాత్రి మొదలైన సమస్య నిన్నటికి తీవ్రమైంది. ఎక్కువ మంది వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో డీజిల్, పెట్రోల్ పరిమితంగా పోస్తున్నారు. ఇంధన కొరత, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పౌర సరఫరాల శాఖ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా సమస్య ఉంది. కర్నూలులోని బంకులన్నీ శనివారం మూతపడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున వాహనదారులు డీజిల్, పెట్రోల్ పోయించుకున్నారు. దీంతో శనివారం ఉదయానికి అన్ని బంకుల్లో నిల్వలు అయిపోయాయి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని 11 బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. బద్వేల్ వద్ద ట్రాక్టర్లో డ్రమ్ములు తెచ్చి డీజిల్ తీసుకెళ్లడంతో వాహనదారులు గొడవకు దిగారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ క్వారీల యజమానులు డ్రమ్ముల్లో తీసుకువెళ్లారు. దీంతో నిన్న సాయంత్రానికి నిల్వలు అయిపోయాయి. అనంతపురం జిల్లాలో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని బంకుల్లో పెద్ద వాహనాలకు 10,000, మధ్య తరహా వాహనాలకు 5,000, కార్లకు 1,000 రూపాయలు, బైక్లకు 500 వరకే ఇంధనం నింపుతున్నారు. నెల్లూరు జిల్లా సాయిదాపురం, కోట మండలాల్లో కొన్ని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో బంక్ క్లోజ్ చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరులో కొన్ని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో నిల్వ ఉన్న చోట్ల పరిమితంగా పోస్తున్నారు. పల్నాడు జిల్లాలో శావల్యాపురం, ఈపూరు, నర్సరావుపేట, అమరావతి, ఎడ్లపాడు మండలాల్లో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టగా మరికొన్ని బంకులు మూసివేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 186 బంకులుంటే నిన్న సాయంత్రానికి 35 బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. 100 బంకుల్లో డీజిల్ కొరత ఉంది. కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాల్లోని పెట్రోల్ కొరత ఉంది. కృతివెండు, గుడివాడ, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, అవనిగడ్డ తదితర చోట్ల డీజిల్ కొరత వేధిస్తోంది. అవనిగడ్డలో నో స్టాక్ బోర్డులు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరతతో రైతులు వరి కోతలకు ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ దొరక్క ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు నడపలేకపోతున్నారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, ఏలూరు, పోలవరం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, మామిడి కుదురు, ముమ్మిడివరం, ఐనవిల్లి తదితర మండలాల్లో డీజిల్ కొరత ఏర్పడింది. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో రోజుకు 4.50 లక్షల లీటర్ల డీజిల్ అవసరం. కంపెనీలు 2.20 లక్షల లీటర్లే సరఫరా చేస్తుండటంతో సమస్య వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, ఎల్లెన్పేట, సరుజుబిల్లి, హరిమండలం, నర్సన్నపేట మండలాల పరిధిలో 3 రోజులుగా డీజిల్ అందుబాటులో లేదు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు లేవంటూ బంకుల్లో లైట్లు ఆర్పేసి వాహనదారులను వెనక్కి పంపిస్తున్నారు. ట్రావెల్ బస్సులు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఓ బంకులో పెట్రోల్ కోసం వాహనాలు 100 మీటర్ల దూరం వరుస కట్టిన దృశ్యాలు కనిపించాయి. ఆటనగర్లోని 4 బంకుల్లో పరిశీలిస్తే 2 మూసివేశారు. మిగిలిన 2 చోట్ల భారీగా వాహనాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దివాన్ చెరువు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఓ లారీలో డీజిల్ అయిపోవడంతో రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దీంతో వెనక వచ్చిన వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఇదే మార్గంలో విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనదారులు కష్టాలు రెట్టింపయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ప్రస్తుతం అయితే ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో కొరత ఏర్పడుతోంది, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పెట్రోల్ డీజిల్ సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడ కూడా పెట్రోల్ బంక్స్ లో ఆయిల్ లేకపోవడం, అంటే డీజిల్ మరియు పెట్రోల్ లేకపోవడం, అదేవిధంగా పెట్రోల్ బంకులకు సంబంధించి యాజమాన్యాలు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా, అంటే 2006లో ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి, పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నటువంటి పరిస్థితి, అప్పట్లో కొంత ప్రజానికి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మరలా ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్స్ మీద వచ్చినటువంటి సంబంధించి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతమంది చేసేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో, రానున్న రోజుల్లో డీజిల్ రేట్లు పెరగబోతా ఉన్నాయి, డీజిల్ పెట్రోల్ రేట్లు అధికం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా యుద్ధానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇరాన్ యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధానికి సంబంధించి కూడా ఆ ట్యాంకర్లన్నింటినీ కూడా అక్కడ దేశాలు రానివ్వటం లేదు అనే అంశాలపైన కావచ్చు, ఇలా ఏదైతే గ్రామీణ వాతావరణంలో కూడా ఇలాంటి వాటిపైన చర్చ జరగడంతో అవసరం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి వెహికల్స్ లో ఫుల్ ట్యాంకులు చేర్చుకోవడం, కడమ వాళ్ళందరూ కూడా టిన్నులు డ్రమ్స్ ద్వారా కూడా ఇంటి దగ్గర స్టాక్ ని నిల్వ చేసే విధానంలో ఉన్నటువంటి, అంటే ఒక వ్యక్తికి ఒక 2 లీటర్లు పెట్రోల్ అవసరమైనప్పటికీ కూడా కానీ ఆ వ్యక్తి ఒక 20 లీటర్లు పెట్రోల్ స్టాక్ చేసుకున్న విధానం, అదేవిధంగా ఒక వ్యక్తికి 10 లీటర్లు డీజిల్ కావాల్సిన సమయంలో 100 లీటర్లు డీజిల్ తీసుకుని స్టాక్ చేసుకునే విధానం వల్ల పూర్తిగా యొక్క పెట్రోల్ బంకుల వద్ద అయితే డీజిల్ పెట్రోల్ లేకపోవడం మెయిన్ రవాణా రంగానికి అయితే ఈ యొక్క ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రవాణా రంగం చేసేటటువంటి ఏదైతే సరుకు రవాణా చేసేవారు ఉన్నారో వారికి సంబంధించి కొన్ని పెట్రోల్ బంక్స్ లో డీజిల్ నో స్టాక్ బోర్డు పెట్టడంతో ఆ వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్లతో సమావేశం నిర్వహించినప్పటికీ కూడా దానికి సంబంధించి అధికారులు ఇప్పటికీ ఎక్కడ కూడా స్టాక్ అంతా కూడా సర్దుబాటులోనే ఉంది. అందుకు అధికారులు కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడ పెట్రోల్ బంక్స్ లో రియల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీనిపైన ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే రాత్రి గుంటూరు జిల్లాలో కూడా అధికారులు పెట్రోల్ బంక్స్ తనిఖీలు చేయడం, అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా అధికారులు త్వరితగతిన ఎక్కడెక్కడైతే పెట్రోల్ బంక్స్ జిల్లాల వ్యాప్తంగా ఉన్నాయో కలెక్టర్ ఆదేశాలతోటి అటు సీఎం కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మినిస్టర్ల ఆధ్వర్యంలో అక్కడ ఎక్కడైతే నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసి వాటిని రెక్టిఫై చేసే విధంగా కూడా చర్యలకు ఉపసంహరించినటువంటి పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డీజిల్ పెట్రోల్ కొరతకు సంబంధించి, అదేవిధంగా సిఎన్జి కూడా కొరత కొద్దిగా ఉండడంతో మొత్తం అన్నింటినీ కూడా సెటరేట్ చేసే విధంగా ఇవాళ సండే కావడం, ఇండియన్ ఆయిల్ కి సంబంధించినటువంటి డీలర్స్ ఏదైతే ఉంటుందో అది ఈ రోజు సెలవు కావడం, ఇదన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని అది ఇండియన్ ఆయిల్ అదేవిధంగా ఆయిల్ కంపెనీలతో కూడా ఇటు అధికారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ రోజు ఆ విషయాన్ని అయితే షార్ట్ అవుట్ చేసి మొత్తంగా అందరికీ కూడా ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్ డీజిల్ ని ఉంచే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ప్రియాంక. రైట్ సంశీరావు, థ్యాంక్ యూ. రోజువేళ్ళు ప్రతి బొంకు కాడ దగ్గర 100 నుంచి 150 మంది నిలబడి టిన్నులతో కానీ లారీలతో కానీ బళ్ళుతో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయించి బొంకులందరికీ మేము చెప్పేది ఏమనగా, ప్రతి ఒక్క బొంకు దగ్గర మ్యాక్సిమం 4000 5000 లారీ కానీ లేదంటే ఒక 10,000 అని చెప్పి లైన్ కొడితే బాగుంటుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళు మాకు రోజు వస్తున్నారని చెప్పి కొందరికి, లేదంటే ఒక రోజున మీ బళ్ళు మా దగ్గరికి రాలేదని కొందరికి ఆ రకంగా ఇబ్బంది పెట్టి బొంకులోళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఈ విధమైన బొంకులోళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెడితే ప్రతి ఒక్కరు మేము ఇబ్బంది పడిపోతున్నాం. ఆయిల్ అనేది ఇక్కడ అక్కడ దగ్గర ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్కి 3,000 2,000 4,000 అనేది. వాహన వినియోగదారులకి ఏపీఎస్ఆర్టీసీ నూజివీడు డిపో వారి నమస్కారాలు మరియు విజ్ఞప్తి. డీజిల్ సప్లై తక్కువగా ఉన్నందువలన పరిమితంగా సప్లై చేయగలుగుతాము. ఈ విషయమై ఏపీఎస్ఆర్టీసీ నూజివీడు డిపో
రిటైల్ అవుట్లెట్ సిబ్బందికి సహకరించవలసిందిగా అందరినీ కోరుచున్నాము. సప్లై మెరుగుపడగానే అవసరమైన మేర డీజిల్ సప్లై చేయగలుగుతాము. పెట్రోలు, పవర్ పెట్రోలు చాలినంత సప్లై ఉన్నందున అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రజలందరూ, వాహన వినియోగదారులందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నూజివీడుపట్నంలో ఆయిల్ లేక ఆటో సోదరులు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆటోలు ఆగిపోయి ఆయిల్ లేక మేము ఆయిల్ కోసం బొంగులోకి వస్తే 200-300 రూపాయలు ఆయిల్ కొడతారు కూడా మాకు ఇబ్బందులు పెడుతున్నారు. లారీ వాళ్ళు వ్యాన్ల వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమో 1000 రూపాయలు ఆయిల్ కొట్టి ఆ బొంకుల వాళ్ళు ముందు వ్యాన్లకి ఆడికి కొడతాం కానీ మీకు కొట్టమని చెప్పని బొంకు యాజమాన్యం ప్రవర్తన బిహేవ్ చేస్తున్నారు. ఇది ఖండించి ప్రతి ఒక్కరికి ఆయిల్ కొట్టి అందరిని ఆదుకోవాలని కోరుతున్నాం. నూజివీడుపట్నంలో ఆయిల్ లేక ఆటో సోదరులు మేము చాలా జీసీసీ పెట్రోల్ బంక్ అండి, రంపచోడవరం. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉందని బాగుంది. అయితే మేము ఎక్స్ట్రా పెట్టినట్లకి కంపెనీ నుంచి ఏంటంటే మరి బయట పెట్రోల్ రావడం లేట్ అవ్వడం వల్ల మాకు అందుబాటులో లేదు. అయితే ఈ రోజు వరకు మా దగ్గర ఉన్న స్టాక్ అవైలబుల్గా అయితే ఈ రోజు వరకు వస్తుందండి. రేపు నుంచి స్టాక్ వస్తున్నట్టయితే రేపు నుంచి మళ్ళీ అవైలబుల్గా అన్నింటిలో కూడా మేము ఆయిల్ కొట్టి చేయగలిగింది. ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కార్లు, మోటార్ సైకిళ్ళు అన్నింటిలో కూడా ఆయిల్ అయితే మేము సప్లై చేయగలుగుతున్నాం. అది ఈ రోజు వరకు మాకు అందుబాటులో ఉంటుందండి స్టాక్.